సుప్రీంకోర్టు ఈ 7 కేసుల్లో కుమార్తెలకు ఆస్తిలో వాటా ఉండదు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. హిందూ వారసత్వ చట్టం 2005లోని నిబంధనలు ఉన్నప్పటికీ కుమార్తెలు పూర్వీకులు లేదా కుటుంబ ఆస్తిలో వాటాను పొందలేని కొన్ని షరతులను భారత సుప్రీంకోర్టు క్లియర్గా వివరించడం జరిగింది. వాటిల్లో మొట్టమొదటగా స్వీయ ఆర్జిత ఆస్తిని తండ్రి స్వయంగా సంపాదించినట్లయితే దానిని అతను కోరుకున్న విధంగా వేరే వాళ్లకు ఇవ్వవచ్చు. అంటే దీన్ని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. తన స్వార్జితంగా ఆస్తి అతని సంపూర్ణ హక్కు ఉంటుంది. అతను ఎంచుకునే ఎవరికైనా వీలునామా ద్వారా విక్రయించడం, బహుమతిగా ఇవ్వడం అంటే గిఫ్ట్ డీడ్, విరాళంగా ఇవ్వడం ఇందులో ఉంటుంది. కుమారులు అటువంటి ఆస్తిపై చట్టపరమైన దావాను కలిగి ఉండలేరు అని చెబుతుంది సుప్రీంకోర్టు. నెక్స్ట్ వన్, 2005కి ముందు పంపిణీ చేయబడిన ఆస్తి. అంటే హిందూ వారసత్వ చట్టం అమెండ్మెంట్ జరిగింది కదా, ఇప్పుడు 2005 అమల్లోకి రాకముందే ఆస్తి వారసుల మధ్య పంపిణీ చేయబడితే కుమార్తెలకు దానిపై క్లెయిమ్ చేయడానికి రైట్ లేదు. కుమార్తెలకు సమాన హక్కులను కల్పించే సవరణ సాధారణంగా 2005కి ముందు చేసిన ఆస్తి విభజనలకు పూర్వకాలంలో వర్తించదు. నెక్స్ట్ వన్, హక్కుల విడుదల. ఒక కుమార్తె స్వచ్ఛందంగా విడుదల లేదా ఉపసంహరణ దస్తావేజుపై సంతకం చేసి ఆస్తిలో తన వాటాకు బదులుగా డబ్బు లేదా ఇతర పరిశీలనలను అంగీకరిస్తే ఆమె ఆస్తిపై తన దావాను కోల్పోవచ్చు. సో హక్కు విడుదల విషయాల్లో ఏదైనా సంతకం పెడితే తనకు రైట్ లేదు, క్లెయిమ్ చేసుకునే హక్కు లేదు అని చెప్పుతుంది. నెక్స్ట్ వన్, బహుమతిగా పొందిన ఆస్తి. ఒక ఆస్తిని పూర్వీకులు మరొక వ్యక్తికి బహుమతిగా ఇచ్చినట్లయితే మరియు గిఫ్ట్ డీడ్ చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేది మరియు డాక్యుమెంట్ చేయబడినట్లయితే, అంటే గిఫ్ట్ డీడ్ ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేస్తే కుమార్తెలు సాధారణంగా అలాంటి బహుమతి పొందిన ఆస్తిలో వాటాను క్లెయిమ్ చేయలేరు. బహుమతులు యాజమాన్యం యొక్క స్వచ్ఛంద బదిలీగా పరిగణించబడుతుంది. సో నెక్స్ట్ వన్, వీలునామా. ఆస్తి పంపిణీని పేర్కొంటూ చెల్లుబాటు అయ్యే వీలునామా ఉనికిలో ఉన్నట్లయితే దానిని నిబంధనలకు ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా ఒక ఆస్తి గురించి వీలునామా అన్రిజిస్టర్డ్ వీలునామా అవనండి, రిజిస్టర్డ్ వీలునామాగా అని అవనండి, వీలునామా రూపంలో ఇచ్చినట్లయితే దానిని కూడా క్లెయిమ్ చేయడానికి, అలాంటి ఆస్తుల మీద కూడా క్లెయిమ్ చేయడానికి రైట్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, స్థిరపడిన ఆస్తులు. నమ్మకంతో స్థిరపడిన లేదా చట్టబద్ధంగా మరొక పార్టీకి బదిలీ చేయబడిన ఆస్తులపై కుమార్తెలు క్లెయిమ్ చేయలేరు. ఇక్కడ ఆస్తులపై బదిలీ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అంటారు. మనం బయట వ్యక్తులకి ఏదైనా కొన్ని ఆస్తులను అమ్మేశారనుకోండి, అలాంటి బయటికి వెళ్ళిపోయిన ఆస్తుల మీద కూడా చట్టపరమైన విధానాలను అనుసరించినట్లయితే అటువంటి సెటిల్మెంట్స్ నిబంధనలు సాధారణంగా కట్టుబడి ఉంటాయి. కాబట్టి అలాంటి ఆస్తుల మీద క్లెయిమ్ చేసే రైట్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇలా హిందూ వారసత్వ అమెండ్మెంట్ చట్టం 2005 భారతదేశంలో ఆస్తి హక్కులలో గణనీయమైన మార్పును తీసుకురావడం జరిగింది. సో పూర్వీకుల ఆస్తి అవనండి, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ విషయాలలో ఇలాంటి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా క్లెయిమ్ చేసే రైట్ లేదు. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.